హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టిప్స్. ఈరోజు రెసిపీ రాగి దోశ. ఈ రాగి దోశ వన్స్ ట్రై చేస్తే మీ బ్రేక్ఫాస్ట్ మెనూలో కూడా రెగ్యులర్ అయిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంటి స్టైల్లో ఈ రాగి దోశ ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రాగులు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు రాగులు తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. మనం ఏ గ్లాస్ అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోనే 1 గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. అలాగే అదే గ్లాస్ తోటి 1/2 కప్పు బియ్యం, 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. బాగా కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మూత తీసుకొని ఇక్కడ రాగులు చక్కగా నానిపోయి ఉంటాయి. ఇందులోని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. వీలైనంత ఫైన్గా బ్లెండ్ చేసుకొని పిండినంత ఒక గిన్నెలకు వేసుకొని మూత పెట్టుకొని 8 గంటల పాటు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. 8 గంటల తర్వాత పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యి ఇలా పొంగుతుందన్నమాట. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక అందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెన్నం బాగా హీట్ చేసుకొని గరిటెడు పిండిని తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా నూనె వేసుకుంటూ దోశని అటు ఇటు కాల్చుకుంటే ఎంతో హెల్తీ అయిన రాగి దోశ రెడీ అయినట్టే. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.